నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులని, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనము కేతువు దశమ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే గోచార రీత్యా కూడా మనకి గోచారరీత్యా 10లోకి వచ్చినప్పుడు కలిగే ఇబ్బందులకు, అలాగే ఎవరి జన్మజాతకంలో అయినా 10లో ఉన్నప్పుడు మనకి కలిగే ఇబ్బందులకు మనము పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉపశమన చర్యలు, ఆ ఇబ్బందిని ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇక్కడ కుక్కలను పెంచటం, మళ్ళీ అలాగే పాలు బియ్యం పేదలకు పంచిపెట్టడము, అలాగే 48 సంవత్సరాలు వచ్చే వరకు ఇంటిని నిర్మాణం చేయకుండా ఉండటం అనేది మంచిది. ఆడవారితో కొంత జాగ్రత్త అవసరము. అంటే మన అమ్మ, భార్య, మన కూతురు, పిల్లలు, వీరు చెల్లి, వీరి వరకు పర్వాలేదు, వేరే స్త్రీలతో జాగ్రత్త అనేది అవసరము. కాబట్టి ఈ ఉపశమన చర్యలు, పరిహారాలు పాటించినట్టయితే కొంత ఉధృతి తగ్గుతుంది.